మెదక్ జిల్లాలో గుప్త నిధుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్కి చెందిన 5 వ్యక్తులు మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట వెంచర్లో గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేసి తవ్వకాలు చేపట్టారు. ఇది గమనించిన గ్రామస్తులు వారిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. అయితే మరో 2 పరారీలో ఉన్నారు. నిజంగా గుప్త నిధుల కోసమే తవ్వారా లేదా ఇక్కడ ఎవరైనా హత్య చేయడానికి ప్లాన్ చేస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మహిళ ఫోటో పెట్టి అక్కడ తవ్వకాలు చేపట్టడం సంచలనంగా మారింది. తప్పించుకున్న 2 దొరికితే పూర్తి నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. గుప్త నిధుల కలకలం రేపింది. నిజంగా గుప్త నిధుల కోసం హైదరాబాద్ చంద్రాయనగుట్టకు సంబంధించిన వచ్చి ఇక్కడ తవ్వకాలు చేపట్టారని చెప్పి స్థానికులు వాళ్ళకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. యొక్క తూప్రాన్ అంటే మనోహరాబాద్ మండలము తర్వాత లింగారెడ్డిపేట గ్రామ శివారు ఏదైతే ఒక వెంచర్ ఉందో త్రిపుర వెంచర్, ఆ తర్వాత కొద్ది వెంచర్ పేరు కూడా మార్పులు జరిగినాయి. ఆ తర్వాత వెంచర్కి సంబంధించిన ఒక లాస్ట్ గ్రామానికి సంబంధించిన ఆ వెంచర్ బోర్డు పక్కన ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ చూస్తుంటే మాత్రం ఇక్కడ కుంకుమ, పసుపు, ఆ తర్వాత ఫ్లవర్స్ వీటితోటి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత జేసీబీ గడ్డపారలు పారలు పెట్టి భారీగా తవ్వకాలు చేపట్టారు 2-3 రోజుల నుంచి. ఆ తర్వాత గ్రామానికి సంబంధించిన పశువుల కాపర్లు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్తున్నారు. భారీగా అగరబత్తీలు వెలిగించి ఆ తర్వాత అర్ధరాత్రులు కూడా ఈ ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టినట్టు తెలుస్తుంది. ఆ విషయంతో పాటు వెలుగులోకి రాగానే పోలీసులకు సమాచారం అందించారు. ఆ స్థానికుల మేరకు పోలీసులు వచ్చిన తర్వాత అర్ధరాత్రి ఇక్కడ ఈ గుప్త నిధులు తవ్విన ప్రాంతంలో మాత్రం అంటే మొత్తానికి ఎక్కడైతే వాళ్ళు తవ్విన ప్రాంతాన్ని జేసీబీని తీసుకొచ్చి మళ్ళీ కూడా వాళ్ళు యథావిధిగా పూడ్చి చేయడం జరిగింది. దీంతో మనం చూడొచ్చు ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి, ఆ తర్వాత కూడా అగరబత్తీలు ఉన్నాయి పువ్వులతో పాటు. ఆ తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఒక మహిళకు సంబంధించిన ఆ లేడీకి సంబంధించిన ఫోటోను కూడా ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆ స్థానికులు మాత్రం చెప్పడం జరుగుతుంది. పోలీసులకు కూడా అదేవిధంగా సమాచారం అందించారంటే ఆ సమాచారం ఉంది. ఆ తర్వాత కూడా పోలీసులు కూడా ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని మాత్రం విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. ఆ తర్వాత విచారణలో మాత్రం ఏం తేలే అవకాశం ఉందంటే మరి కాసేపట్లో కానీ లేకుంటే ఈరోజు కానీ రేపు కానీ వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే మనకు తెలుస్తుంది. అంటే పోలీసులు మాత్రం విచారణ వేగవంతం చేస్తున్నారు. నిజంగా ఇటువంటి నమ్మొద్దని చెప్పి కూడా కొంత భయాందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. భయపడే స్థానికులు భయాందోళనకు గురవుతూ ఉంటారు కనుక వాటిని పూర్తి చేసినట్లుగా పోలీసులు కొంత సమాచారం అయితే చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు నిజంగా హైదరాబాద్ ఇక్కడికి దాదాపు 70-80 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఒక మారుమూల ప్రాంతం. ఈ ప్రాంతానికి రావాలన్నా ఇక్కడికి చేయాలన్న కొంత ఆ గ్రామస్తుల సహకారమో లేకుంటే గ్రామానికి సంబంధించిన వారు మాత్రము ఉంటే ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎవరు లేకుండా ఎలా వచ్చారు, వీళ్ళ వెనుక ఎవరున్నారు, నిజంగా ఆ మహిళ ఫోటో ఎవరి ఆ పూర్తిగా పోలీసుల విచారణలో తేలితే మాత్రము వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి. నిజంగా ఎప్పుడో చోట గుప్త నిధులు దొరికే పరిస్థితి లేదు. నిజంగా ఇక్కడ చూస్తేదంతా వ్యవసాయ యోగ్యత ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అంతా కూడా చదును చేసి పంటలు పండించడం జరిగింది. ఆ తర్వాత కూడా వెంచర్ మనం చూడొచ్చు. ఈ దాదాపు 100-150 ఎకరాల్లో కూడా చుట్టూ కూడా పలకలు వేసుకొచ్చారు. ఆ వెంచర్ చేస్తున్నారు. వెంచర్ సంబంధించిన కొంతమంది కూడా ఆ గ్రామస్తులు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుందని కూడా వాళ్ళని నిలదీసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అయితే హైదరాబాద్ చంద్రాయనగుట్ట ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఒకరిద్దరు ఈ ప్రాంతానికి వస్తే వాళ్ళని అదుపులో తీసుకుని విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు ఆ పోలీసులు. ఇంకా దీనికి సంబంధించిన అంటే వెంచర్కి సంబంధించిన వాళ్ళు మాత్రం ఈ విషయంలో మాత్రం ఏమాత్రం క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. వాస్తవం ఏమి జరిగింది, అసలు ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారని చెప్తే గతంలో ఎక్కడో నవాబుల కాలంలో మాత్రం ఇక్కడ చిన్న చిన్న మసీదులు, ఆ తర్వాత లేకుంటే వాటిని గడిలా టైపు కట్టుకొని అక్కడ సేదతీరు అంటే వ్యవసాయ యోగ్యత ప్రాంతం కనుక అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళని చెప్తున్నారు. అక్కడ మనం చూడొచ్చు దాదాపు ఒక 500 గజాల మీటర్లు మాత్రం ఒకటి ఆ గడి ఉంది. ఆ గడి ప్రాంతంలో చుట్టూ ఇక్కడ ఈ లోకల మిగతా అన్ని చోట్ల కూడా గడికి ఆ ప్రాంతంలో కూడా ఇట్లాంటి గడిలు చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఇవన్నిటిని కూడా వ్యవసాయం చేసుకొని జీవించే ఆ లింగడిపల్లి గ్రామస్తులంతా కూడా వెంచర్ డెవలప్మెంట్ చేసుకుంటే వాళ్ళకి అమ్మడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే మనం గుప్త నిధుల కోసం తవ్వకాలు మొదలు పెట్టారో తవ్విన ప్రాంతంలో ఉన్నాము. దాదాపు 6 అడుగుల లోతు, తర్వాత 4 అడుగుల వెడల్పు. అంటే దాదాపు ఎంత లోతు అంటే ఎంత లేదన్నా కానీ 8 అడుగులు 10 అడుగుల వరకు తీయడంతో జరిగింది. ఆ తర్వాత స్థానికులకు వచ్చి ఇక్కడ పశువుల కాపరి వచ్చి ఎందుకు తవ్వుతున్నారంటే మిమ్మల్ని చంపి ఇక్కడ పూడ్చిపెడతామని చెప్పి వాళ్ళని బెదిరించినట్టు కూడా తెలుస్తుంది. నిజంగా వీళ్ళంతా కూడా విచారణ చేస్తే నిజంగా గుప్త నిధుల కోసమే తవ్వారా లేకుంటే హైదరాబాద్ ఆ ప్రాంతాలను ఎవరైనా తీసుకొచ్చి ఇక్కడ పాతిపెట్టే ప్రయత్నం చేశారా, ఏదైనా హత్య కోణం ఉందా, ఈ విషయంలో మాత్రం పూర్తిగా పోలీసులు నిజ నిర్ధారణ చేస్తే బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నిజంగా పోలీస్ శాఖ ఏమంటుంది, అక్కడికి వెళ్ళి జిల్లా ఎస్పీ కానీ లేకుంటే డిఎస్పీ కానీ అసలు ఈ తవ్వకాల్లో ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారో కనుక్కునే ప్రయత్నమే